హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మన క్రేజీ బ్రదర్స్ లవ్ ఫ్యామిలీ. మన ఫాలోవర్స్లో ఎవరైనా ఎప్పుడైనా కాశ్మీర్కి వేయింగ్లా పోతే ఎట్లుంటుందో మీ ఎక్స్పీరియన్స్ కామెంట్లో చెప్పుర్రి. పోలేదనుకో మరేం పర్లేదు, ఈ వీడియోలో మీకు ఫ్రీగా కాశ్మీర్కి పోతే ఎట్లుంటుందో చూపిస్తా. వీడియో సేవ్ చేసుకోండి. అట్లనే ట్రావెల్ అంటే ఇష్టం ఉన్న మీ దోస్తులందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. మనం ఇప్పుడు చింతల్ గ్రౌండ్ హైదరాబాద్లో ఉన్న ఎగ్జిబిషన్కి పోతున్నాం. మేము కూడా ఇదే ఫస్ట్ టైం చూడడం. ఈ రోజే స్టార్ట్ చేసిల్లు. లొకేషన్ వచ్చేసి కుబ్దుల్లాపూర్ మున్సిపల్ ఆఫీస్ పక్కనే ఉంటుంది. సుచిత్ర జంక్షన్ నుంచి జస్ట్ 3 కిలోమీటర్స్ మాత్రమే ఉంటుంది. పార్కింగ్కి టికెట్ తీసుకోవాలి. టైమింగ్స్ వచ్చేసి ఈవినింగ్ 5 నుంచి నైట్ 10:30 వరకు ఉంటుంది. క్రౌడ్లో ఎంజాయ్ చేయాలి అనుకుంటే సాటర్డే సండే ఓన్లీ. ప్రశాంతంగా ఎంజాయ్ చేయాలనుకుంటే మాత్రం మండే టు ఫ్రైడే బెస్ట్. మన క్రేజీ బ్రదర్స్కి 14, 15, 16 హాలిడేస్ కలిసి వచ్చినాయి. ఈ ఫోన్లు, ల్యాప్టాప్లు, వర్క్స్, స్ట్రెస్ అన్నీ పక్కన పెట్టేసి ఫ్యామిలీతో టైం స్పెండ్ చేద్దామని వాళ్ళని తీసుకొని వెళ్ళినాము. ఎంట్రన్స్లో పెట్టిన సౌండ్ బాక్స్లకు మన క్రేజీ బ్రదర్స్కి ఫుల్ జోస్ వచ్చింది. పోగానే ఈ బ్యాక్గ్రౌండ్ చూస్తే భలే ఉంది, చాలా కొత్తగా ఉంది. అసలు ఈ చెట్టు చూసిరా, రియల్గా ఆపిల్ పండ్లు ఇక్కడే కాస్తున్నాయేమో అన్నట్టున్నాయి. భలే ఉంది కదా. మొత్తం చూసేయండి, వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకండి. ఎందుకంటే మన లేడీస్కి, అందులో హైదరాబాద్లో ఉన్న లేడీస్కి అయితే మొత్తం తిరిగి ఎంజాయ్ చేయాలని ఉంటుంది, కానీ ఏదో ఒక రీజన్ వల్ల ఇంట్లోనే ఉండిపోవాల్సి వస్తుంది. సో ఈ వీడియోలో మొత్తం ఎగ్జిబిషన్ పిన్ టు పిన్ కవర్ చేసినాం. బ్యాక్గ్రౌండ్ సూపర్ ఉంది కదా అని మన క్రేజీ బ్రదర్స్వి కొన్ని పిక్స్ తీసుకున్నా. లోపల కూడా డీజే సాంగ్స్ మోగుతున్నాయి. ఇంకోవైపు వాటర్ ఫాల్స్ సెటప్ పెట్టిర్రు. అబ్బబ్బబ్బా, రియల్గా చూసినట్టుంది. పైనుంచి వాటర్ పడుతున్నాయి, కింద బోట్స్ ఉన్నాయి. ఈ లైటింగ్స్, ఈ ఫ్లవర్ డెకరేషన్స్ అసలు మాటల్లో చెప్పలేము. సింపుల్గా చెప్పాలంటే ఫొటోస్ దిగడానికి పర్ఫెక్ట్ స్పాట్ అన్నమాట. రీల్స్ చేసుకునే వాళ్ళకి కూడా న్యాచురల్గా చేసుకోవచ్చు. ముందుకు వెళ్తే షాపింగ్ స్టాల్స్, ఫుడ్ స్టాల్స్ ఉన్నాయి. సరదాగా తినుకుంటా తిరగవచ్చు. ఇంట్లోకి కావాల్సిన చిన్న చిన్న యాక్సెసరీస్, పిల్లలు ఆడుకునే బొమ్మలు చూడుర్రి ఎన్ని రకాలు ఉన్నాయో. మన లేడీస్కి కావాల్సిన క్లిప్స్, రబ్బర్ బ్యాండ్లు, బ్యూటీ ప్రొడక్ట్స్ చాలానే ఉన్నాయి. నేనైతే ఏం కొనడానికి రాలేదు, ఓన్లీ పిల్లల్ని ఎంటర్టైన్ చేయడానికి మాత్రమే వచ్చినాము. ఇక్కడ ఈ గన్ని యూజ్ చేసి గోడకి పేస్ట్ చేసిన బెలూన్స్ని పగలగొట్టాలి. నాకైతే గన్నే లేవలేదు, మస్తు బరుగున్నది. మా ఆయనకి ఇచ్చేసిన 3 times ఛాన్స్ ఇస్తారు. ఎక్స్పీరియన్స్ అయితే భలే ఉంది. ఇంకొంచెం ముందుకు వెళ్తే ఈ రింగ్స్ వేయాలి, అవి కూడా 3 times ఉంటుంది ఛాన్స్. మన క్రేజీ బ్రదర్స్ అయితే ట్రై చేసిర్రు. దాని తర్వాత ఈ బాల్స్తో గ్లాసెస్ అన్ని పడేయాలి. దీనికి కూడా 3 times ఛాన్స్ ఉంటుంది. ఏది ఆడాలన్నా టికెట్ కంపల్సరీ. మన లడ్డు అయితే ఇది ఆడడం సెకండ్ టైం. దాని తర్వాత ఇక్కడ కొన్ని నెంబర్స్ ఉన్నాయి, చిన్న చిన్న బాల్స్ ఇచ్చింది. నాకు సరిగా అర్థం కాలేదు ఆ గేమ్. మీకు ఏమైనా తెలిస్తే కామెంట్లో చెప్పుర్రి. బాల్స్ ఇచ్చింది కదా అని అందులో వేసేసి వచ్చినాం. ఇంకొంచెం ముందుకు పోగానే ఇక్కడ 2 types ఆఫ్ గేమ్స్ ఉన్నాయి. ఒకటి గురి చూసి బాణం వేయాలి, ఇంకోటి వాలీబాల్ అన్నమాట. ప్రతిదానికి 3 times ఛాన్స్ ఉంటుంది. మనతో ఈ గేమ్స్ అయ్యేలా లేవని మా ఆయన పిల్లలు ఆడేసిర్రు. ఈ స్టాల్లో అతనైతే బాగా రిసీవ్ చేసుకున్నాడు. ఇక్కడ ఉన్న వాళ్ళందరిలో ఇతనే బెస్ట్ అని చెప్పొచ్చు. ఇక్కడతో ఈ గేమ్స్ అయిపోతాయి. ఈ సెక్షన్లో మాకు 1/2 hour పట్టింది. ముందుకు వెళ్తుంటే చూడండి, మన క్రేజీ బ్రదర్స్ కళ్ళల్లో ఆనందం. ఉరుకుడు స్టార్ట్ చేసిర్రు. స్టార్టింగే ఈ బొమ్మల ట్రైన్ పెట్టిర్రు. టికెట్ తీసుకొని లైన్లో నిలబడి ముందు రైడ్ వాళ్ళు దిగిన తర్వాత మనం ఎక్కాలి. ట్రైన్కి ఫుట్పాత్కి మధ్యలో చిన్న చిన్న గ్యాప్స్ ఉన్నాయి. మధ్యలో కాలు ఇరికిందనుకోండి పని అయిపోయినట్టే. ముందు జాగ్రత్త కొద్ది చెప్తున్నా, పిల్లలతో వెళ్తే మీరే ఎక్కియులి, మీరే దింపుల్ని. ఈ ట్రైన్ జర్నీ అయితే సూపర్ ఎంజాయ్ చేసినాము. 5 నిమిషాల జర్నీ, తిప్పుతూనే ఉంటారు. వీడియో తీద్దామంటే ఫోన్లో ఎక్కడ కింద పడుతుందో అని తీయలేదు. ఈ ట్రైన్ జర్నీ అయిపోయాక టుక్కు కార్ రైడింగ్, లడ్డు జీప్ రైడింగ్ అయితే చేసిర్రు. ఎక్కువసేపు ఏం తిప్పలేదు, అటొక రౌండ్ ఇటొక రౌండ్ తిప్పి తీసుకొచ్చిండు. మన వాళ్ళు హ్యాపీ అయితే సరిపోయాని అనుకున్నాం మేము. ఈసారి 4 ఎక్కినాము. ఈ బొమ్మది ఏం పేరో నాకైతే తెలియదు. 5 నిమిషాలు తిప్పిండు, కానీ అరగంట తిప్పినట్టు ఫీలింగ్ వచ్చింది మాకు. మా పెద్దోడు నేను ఒక బొమ్మల, చిన్నోడు వాళ్ళ డాడీ ఇంకో బొమ్మల కూర్చొని ఆడుకుంటుర్రు. చుట్టూ చూసిలా ఎంత మంచిగా కనిపిస్తుందో కదా. ఈ రైడ్ అవ్వకన్నా ముందే మోటు పతులని ఒకటే ఓరుడు. నెక్స్ట్ అదే ఎక్కిర్రు, ఏరోప్లేన్ రైడ్. ఇద్దరు భలే ఎంజాయ్ చేస్తున్నారు. ఇక్కడ పిల్లలకి అన్ని రైడ్స్ చేయనివ్వట్లేదు, అలానే పెద్దవాళ్ళకి కూడా అన్ని రైడ్స్ చేయనివ్వట్లేదు. నేనైతే వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నప్పుడు వాళ్ళ ఫేస్లో కనిపించే ఎక్స్ప్రెషన్ క్యాప్చర్ చేయడానికి తెగ కుస్తీ పడుతున్నా. అది అయిపోయినాక బోటింగ్ చేపిద్దామని పోతే మస్తు పెద్ద లైన్ ఉంది. దానికోసమే వెయిట్ చేయకుండా ఇంకేదైనా ఎక్కిస్తే బాగుండని చూస్తున్న టైంలో ఇవన్నీ మిక్స్ ఉన్నది ఒకటి కనిపించింది. ఇందులో బండి,
కారు జీబు ఇవన్నీ మిక్స్ ఉన్నాయి. దాంట్లో ఇష్టం వచ్చింది ఎక్కచ్చు. అందుకని మన క్రేజీ బ్రదర్స్ని ఎక్కించినాము. ఇగో ఈ వీడియోలో చూపిస్తున్నా కదా, ఈ రైడ్ ఎక్కుదామని అంటున్నారు. దాన్ని చూస్తేనే మస్తు భయం అవుతుంది నాకు. ఏం కాదులే రామ్మ అని తీసుకుపోయిళ్ళు. నా జీవితంలో ఇదే ఫస్ట్ టైం అబ్బా ఇది ఎక్కుడు. నా తలకాయ, కళ్ళు, కడుపులో అంతా తిప్పినట్టు అయింది. ఇదేం రైడో ఏమో కానీ వామ్మో వద్దే ఇంకోసారి ఎక్కితే చూసుకో. ఇక మన క్రేజీ బ్రదర్స్ అయితే ఫుల్ ఎంజాయ్ చేసిండ్రు ఈ రైడ్ని. ఇది అయిపోయినాక వెంటనే జాయింట్ వీల్ ఎక్కుదామా అని మా ఆయన అడిగితే నా వల్ల కాదు బాబోయ్ మీరే ఎక్కుపోలని చెప్పిన. పాప మాలు కూడా ఎక్కలేదు. ఆ జాయింట్ వీల్ కింద నుంచి చూస్తేనే కళ్ళు తిరుగుతున్నాయి. ఇంకా ఎక్కితే ప్రాణాలు గాల్లోనే కలుస్తాయని రిస్క్ చేయలేదు. ఈ సైడ్ ఏమో సౌండ్ వస్తుంది చూద్దాం పదా అని ఇక్కడికి వచ్చినాము. ఇంత మీదకి ఎక్కి కిందకి చూడాలి. ఇందులో 3 మెంబర్స్ ఉన్నారు. 2 బైకులు, ఒక కారు చుట్టూ తిరుగుకుంటా పై వరకు వస్తారు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎక్స్ట్రా మనీ కూడా ఇస్తున్నారు. వీళ్ళ సాహసాలకైతే ప్రజెంట్ రోడ్ల మీద బండ్లు సరిగా నడపడానికి రాదు నాయన అంటే వీళ్ళేమో డైరెక్షన్ లేని రూట్లో కూడా చేతులు వదిలేసి రైడ్ చేస్తున్నారు. నిజంగా మైండ్ బ్లో అయింది. అసలు నా కళ్ళతో నేను లైవ్లో చూడడం ఇదే ఫస్ట్ టైము. వాళ్ళ టాలెంట్కి నిజంగా సాల్యూట్ చేయాల్సిందే. అది అయిపోయినాక మెల్ల కిందకి దిగినాం. ఇక్కడ జంప్ చేసుకుంటూ మన క్రేజీ బ్రదర్స్ మస్తు సేపు ఆడుకున్నారు. ఎవరో పిల్లాడు దెబ్బ తాకిచ్చిందని ఏడ్చుకుంటూ వస్తుండు టుక్కువాడు. ఇంకా మళ్ళీ ఎక్కుతావా అంటే నేను ఎక్కను అంటున్నాడు. 80% అన్నీ కవర్ చేసిండు మన క్రేజీ బ్రదర్స్. చివర్లో ఇదొకటి ఉందమ్మా ఇది మనం ఎక్కలేదు అని అంటున్నాడు. సరే ఇవన్నీ ఆడిపించినాక ఇదొకటి వదులుడు ఎందుకని అది కూడా ఎక్కించినాము. టికెట్కి 5 నిమిషాలంట ఆడుకున్నాడు. Down for all to see, then switch it up and treat me right. You promised son, but you ఫుల్గా ఎంజాయ్ చేసి బాగా టైర్డ్ అయిన్లు. వాటర్ తాగి కొద్దిసేపు కూర్చొని అన్నీ చూసుకుంటున్నారు. ఏమేమి ఎక్కినాము ఇంకేమేమి ఎక్కి ఎంజాయ్ చేయాలి అని. మిస్ అయినవి అన్నీ చూసుకొని మమ్మల్ని అడుగుతున్నారు. ఏమైనా తింటవారా అని అడిగితే అస్సలు తిన అంటున్నారు. టైం 9 అవుతుంది. తిండి లేదు, హోంవర్క్ లేదు, ఇక్కడనే అతుక్కుపోయిర్రు. ఇంట్లో ఉంటే ఈ పాడికి పడుకునే వాళ్ళు. కళ్ళల్లో కొంచెం కూడా నిద్ర కనిపిస్తలేదు. నాకు తెలిసి వాళ్ళు ఈ టైం వరకు ఇంత ఎనర్జెటిక్గా ఆడుకోవడం ఇదే ఫస్ట్ టైం. ఇందాక బోటింగ్ దగ్గర రష్ ఉందని స్కిప్ చేసినాం కదా, అక్కడికి తీసుకుపోయిళ్ళు ఆడుకుంటామని. అది ఎక్కి పెద్దోడు బాగానే రైడ్ చేస్తుంది కానీ వాడికైతే ఇది సెకండ్ టైము, నో ప్రాబ్లం. కానీ టుక్కుకి పాపం రావట్లేదు, వాడి బలం సరిపోవట్లేదు దాన్ని తిప్పడానికి. బాగానే కుస్తీ పడ్డాడు. ఈ రైడ్ కూడా అయిపోయినాక గుర్రబొమ్మ కూడా ఎక్కలేదంటే అది కూడా ఎక్కి ఆడుకున్నారు. ఇక్కడ ఏదైనా సరే 5 నిమిషాల టైం ఉంటుంది ప్రతి రైడ్కి. లేదంటే 3 times ఛాన్స్ ఇస్తున్నారు అంతే. ఇక్కడైతే ఈ అమ్మాయిని చూసిల్లా ఉన్నది నేల మీదనే కానీ గాల్లో తేలుతున్నట్టు ఫీల్ అవుతుంది. ఇక్కడ ఉన్నది ఒకటి ఎక్కుదామంటే అది ఓన్లీ ఫర్ అడల్ట్స్ అంటున్నారు. మరి పిల్లలు నోలు పట్టుకుంటారని ఆ రైడ్ చేయలేదు. చుట్టూ చూసినాము, ఏది కూడా వదిలిపెట్టలేదు. లాస్ట్లో ఈ కొలంబస్ ఉన్నది. నైట్ టైం అయితే 10 దాటింది. అయినా సరే ఎక్కినాకనే పోదామని మనోళ్ళు పట్టుబట్టిళ్ళు. రైడ్ స్టార్ట్ అయినాక కొద్దిసేపటికి మన లడ్డుగాడైతే అమ్మ కడుపులో చలి పెడుతుంది అంటున్నాడు. ఇదేం చల్లరా బాబు అంటే నవ్వుతున్నాడు. బయటకు వచ్చినాక కళ్ళు తిరుగుతున్నాయి. 360 degrees కూడా ఉంది. రిస్క్ చేయలే, చుట్టూ రౌండ్ వేసుకున్నాము. ఏం కూడా మిగిలిలే, అన్నీ ఎక్కేసినాము. లైట్స్ ఆపేంత వరకు అక్కడనే ఉన్నాము. మెల్లగా జనాలు ఖాళీ అయ్యి లైట్స్ ఆఫ్ చేసేటప్పుడు బయటకు వచ్చినాము. ఎట్లా మామూలుగా కాదు, ఎంట్రన్స్లో ఉన్న కాశ్మీర్ వల్ల మళ్ళీ ఆగి ఫొటోస్ దిగి మా జర్నీ అయితే సక్సెస్ఫుల్ చేసినాము. చింతల్, కుత్బుల్లాపూర్, షాపూర్, సుభాష్ నగర్, జీడిమెట్ల నియర్ బై ఉన్న వాళ్ళు ఫ్యామిలీతో కానీ ఫ్రెండ్స్తో కానీ అవుటింగ్కి ప్లాన్ చేస్తే తప్పకుండా ఈ ప్లేస్ని విజిట్ చేయండి. ఇక ఫ్రెండ్స్ ఇలా మన క్రేజీ బ్రదర్స్ లవ్తో కలిసి కాశ్మీర్ ఉత్సవ్ మేళా విజిట్ని కంప్లీట్ చేశాము. మా పిల్లలైతే ఫుల్గా ఎంజాయ్ చేసిర్రు. మేము షాపింగ్ అయితే ఏం చేయలేదు కానీ మా పిల్లల హ్యాపీనెస్ మాత్రం ఫుల్గా తీసుకొచ్చినాము. ఈ వీడియోలో మాతో పాటు ఎగ్జిబిషన్ మొత్తం చూసినందుకు చాలా థ్యాంక్స్. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మన క్రేజీ బ్రదర్స్ లవ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్పై క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఇలాంటి ఫ్యామిలీ అవుటింగ్స్, కిడ్స్ ఫన్ వీడియోస్ ఇంకా చాలా తీసుకొస్తాము. మళ్ళీ ఇంకో బ్యూటిఫుల్ వీడియోతో కలుద్దాం. అంతవరకు స్టే హ్యాపీ, స్టే సేఫ్. బై బాయ్.